Hey guys, C program day 2 topic వచ్చేసి features. So first one is procedure oriented language and it has a portability అంటే నువ్వు ఎక్కడైతే కోడ్ రాస్తావో అది ఏ కంపెనీ అయినా రన్ చేసుకోవచ్చు అనమాట. దీనికి రిచ్ లైబ్రరీ సపోర్ట్ ఉంటుంది, అంటే ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మాడ్యులారిటీ కోడ్ అనేది సబ్ కోడ్స్గా డివైడ్ అవుద్ది అనమాట. ఎఫిషియెంట్ అండ్ ఫాస్ట్, ఇది ఫాస్ట్గా రన్ అయ్యిద్ది, ఫాస్ట్గా కంపైల్ అయ్యిద్ది. సో కంపైలర్ ద్వారా కోడ్ అనేది కన్వర్ట్ అయ్యిద్ది అనమాట. ఇట్ హ్యాస్ హై ఫ్లెక్సిబిలిటీ అండ్ వర్సిటైలిటీ. సో నెక్స్ట్ వన్ ఈజ్ అప్లికేషన్స్. ఇది ఆపరేటింగ్ సిస్టంలో వాడతారు, ఇంక్లూడింగ్ లైనెక్స్. ఓకేనా. డేటాబేస్ మేనేజ్మెంట్ అంటే MySQL వాటిలో వాడతారు అనమాట, ఒరాకిల్. సో గేమ్ డెవలప్మెంట్ వాటిలో కూడా వాడతారు. అండ్ గ్రాఫిక్స్ డిజైనింగ్ అండ్ గేమ్ ఇంజన్స్. గేమ్ ఇంజన్స్ ఆర్ నథింగ్ బట్ యూనిటీ అండ్ అన్రియల్. సో డెస్క్టాప్ అప్లికేషన్స్లో కూడా వాడతారు అనమాట వీటిని. ఫర్ ఎగ్జాంపుల్ అడాబ్ ఫోటోషాప్ వాటిలో వాడతారు. సో ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్.